హిమాచల్ ప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. గంజాయి మూటను పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ కు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తీవ్ర హిమపాతం ఉంటుందని హెచ్చరించింది. పశ్చిమ గాలుల కారణంగా హిమాలయ రాష్ట్రాల్లో వర్షాలు హిమపాతం ఉంటున్నాయన్న ఐఎండీఏ. బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డిని 40వ జన్మదిన వేడుకలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ బద్వేల్ పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు బద్వేల్ ఇన్ఛార్జి విజయమ్మ గారి కుమారుడైన బద్వేల్ సమన్వయకర్త నితీష్ కుమార్ రెడ్డి 40వ పుట్టినరోజు సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడ కేక్ కట్ చేసి ఘనంగా జరపడం జరిగినది. మరి మా యువ నాయకుడు రితీష్ రెడ్డి అన్న గారు ఈరోజు బద్వేల్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు. మరి బద్వేల్లో కాశీనాయన టెంపుల్ గురించి ఇప్పటికే 3 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ మినిస్టర్లతో కానీ, మొన్న కడపకు వచ్చిన పవన్ కళ్యాణ్తో కానీ సంప్రదించేసి కాశీనాయన గురించి ఎంతో కష్టపడి గుడి నిర్మించాలని ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నారు. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీ కనుక 300 కోట్లు అభివృద్ధి కోసం ఆయన ఢిల్లీలో మినిస్టర్తో సంప్రదించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ 300 కోట్లకు యాక్షన్ ప్లాన్ బద్వేల్ మున్సిపాలిటీ తయారు చేస్తున్నాం. అదేవిధంగా సోమేశ్వర జలాశయాలు బద్వేల్ చెరువు నీళ్లు తీసుకొచ్చి బద్వేలి, అట్లూరు, గోపురానికి పుష్కలంగా సాగునీరు అందించాలని కనుక ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన యువ నాయకుడికి ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మా బద్వేలు ఆయనకున్న ఎంతో అభివృద్ధి కూటమి జరుపున అభివృద్ధి చెందాలని కనుక కోరుకుంటున్నాం. మరి మా యువ నాయకుడు ఎప్పుడు ప్రజల కోసమే అరిసినలా కృషి చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా బద్వేల్లో హౌసింగ్ కానీ, పెన్షన్లు కానీ, ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా అందరికీ జనైన ఉన్న వాళ్ళందరికీ కనుక శాంక్షన్ పెట్టిండని మా లాంటి కార్యకర్తలకు ఆయన ఇప్పటికే ప్రపోజల్ చేయడం జరిగింది. మరి ఆయన పార్టీలకు సంబంధం లేకుండా బద్వేలు అభివృద్ధి చేయాలని రూపంలో ముందుకు సాగుతున్నారు కాబట్టి ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట వరకట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 బైకులు, ఒక ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డు వద్ద 22 ప్యాకులలో 120 కేజీల గంజాయిని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ కార్ నెంబర్ ప్లేట్లని ఏపీ రిజిస్ట్రేషన్ గా మార్చి రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గంజాయి మూటను అరెస్ట్ చేశారు. పట్టుకున్న ఆనందం కాదు, పోటీ